హలో ఎవ్రీవన్, లక్ష్మీ డిజైనర్కి స్వాగతం అండి. ఈరోజు వచ్చేసి 32 సైజ్ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చూపిస్తాను. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బ్లౌజ్ని వచ్చేసి ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ అయితే తీసుకున్నాను. బ్లౌజ్కి వచ్చేసి మీరు కాటన్ లైనింగ్ అనేది యూజ్ చేయండి. మనకి ఇక్కడ అంచులు ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి చూసారా ఇటువైపుకి వచ్చేట్టుగా వేసుకున్నాను. పోగులుగా ఉండేది వచ్చేసి మనము కింది వైపుకు ఉండేట్టుగా చూసుకొని అయితే వేసుకొని ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఫస్ట్ అయితే బిగినర్స్ వచ్చేసి ముఖ్యంగా ఇప్పుడు మనకు బ్లౌజ్కి మెజర్మెంట్కి క్లాత్ అయితే కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకున్నామా లేదా తక్కువ వస్తుందా అనేది 1కి 2 సార్లు ఈ విధంగా చెక్ చేసుకొని అడ్జస్ట్ అనేది చేసుకోండి. మనము ఎప్పుడే కానీ క్లాత్ అనేది వేస్ట్ అయితే చేయకండి. మీరు లావుగా ఉన్న వాళ్ళకి వచ్చేసి క్లాత్ అనేది తక్కువ పడుతుంది కాబట్టి 1కి 2 సార్లు చెక్ చేసుకొని తర్వాత ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకోండి. ముందుగా అయితే స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న దాన్ని కటింగ్ అనేది చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5 ఇంచులు ప్లస్ షోల్డర్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ కలుపుకుంటే 14 ఇంచులు బ్లౌజ్ లెంత్. షోల్డర్ ఖర్చు కోసం కంపల్సరీ అయితే కలుపుకోవాలి. 13.5 ఇంచులు బ్లౌజ్ లెంత్, షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ కలుపుకుంటే 14 ఇంచులు బ్లౌజ్ లెంత్. ఇప్పుడు మనము షోల్డర్ ఆర్మోల్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకుందాం. 30 కన్నా ఎక్కువ ఉంటే 5.5, 30 కన్నా తక్కువ ఉంటే 5 ఇంచులు కదా. ఇది 32 సైజ్ బ్లౌజ్ కాబట్టి 5.5 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కింది వైపున కూడా ఇదే విధంగా అయితే 5.5 మార్కింగ్ చేసుకోండి. ఇంకా మనకు ఆర్మోల్ సైజ్ వచ్చేసి ఎవరికైనా సరే యాజ్ యూజువల్గా 6 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. 6 ఇంచులు ఆర్మోల్ లెంత్ అనేది మార్కింగ్ అనేది చేసుకున్నాను. 30 కన్నా తక్కువ ఉంటే 5.5 పెట్టుకుంటే సరిపోతుంది. 30 కన్నా ఎక్కువ ఉంటే కంపల్సరీ మీరు ఆర్మోల్ లెంత్ వచ్చేసి 6 ఇంచులు అనేది పెట్టుకోవాలి. అప్పుడే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మనకు చంక దగ్గర ముడతలాగా రాకుండా మనకు బాడీకి తగినట్టుగా ఫిట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా చెక్ చేసుకొని మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ 32లో 4 భాగం వచ్చేసి 8 ఇంచులు నడుము బ్లౌజ్. 32/4 చేసుకుంటే 8 ఇంచులు నడుము బ్లౌజ్ కోసము, డాట్ కోసం 1 ఇంచు ప్లస్ 1.5 ఇంచు ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి మార్కింగ్ చేసుకోండి. ఇంకా చెస్ట్ వచ్చేసి మనకు 8 ఇంచులకి 1.5 ఇంచు కలుపుకుంటే మనకు 9.5 చెస్ట్ లూజు. 1.5 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం వచ్చేసి ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి 1.5 ఇంచు ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి. టేప్ని తీసుకొని చంక దగ్గర ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచు మార్కింగ్ చేసుకొని చంక షేప్ తీనికి ఇలాంటి కర్వ్ స్కేల్స్ అయితే మనకు బిగినర్స్కి చాలా యూజ్ అవుతాయి. ఇలాంటి కర్వ్ స్కేల్స్ తీసుకొని చంక షేప్ అనేది మార్కింగ్ చేసుకోండి. షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచు వదిలేసి ఇక్కడి నుంచి కొలుచుకుంటే మనకు నడుము బ్లౌజ్లో 4వ భాగం 8 ఇంచులు వచ్చింది కదా, పర్ఫెక్ట్గా 8 ఇంచులు వచ్చింది అనుకోండి. ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది. షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకున్నాం కదా, 2.5 వచ్చేసి నెక్ కోసం, 3 ఇంచులు షోల్డర్ కోసం అయితే మార్కింగ్ చేసుకున్నాను. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ 2.35 ఇంచు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. నెక్ డీప్ వచ్చేసి మనం 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా బ్రాడ్గా కావాలంటే 3.5 ఇంచులు కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. మనకు నెక్ డీప్ అనేది ఎంతైనా పెంచుకోవచ్చు, కానీ షోల్డర్ దగ్గర మాత్రం నెక్ కరెక్ట్గా చూసుకొని పెద్ద సైజా చిన్న సైజ్ అనేది చూసుకొని పెట్టేసుకోండి. లేకపోతే షోల్డర్ దగ్గర జారుతుంది కాబట్టి మీరు నెక్ డీప్ అనేది దగ్గర పెంచుకోవచ్చు. షోల్డర్ దగ్గర మాత్రం నెక్ అనేది పెంచుకోకూడదు. ఇది మాత్రం బిగినర్స్ మైండ్లో ఫిక్స్ అయిపోండి. ఇక్కడ వచ్చేసి నేను డీప్ నెక్ అయితే డ్రా చేసుకుంటున్నాను. మీకు ఏ షేప్ నెక్ కావాలన్నా ఆ షేప్ అయితే నెక్ అనేది డ్రా చేసుకోండి. షోల్డర్ దగ్గర నెక్ జారకుండా ఉండాలంటే నెక్ పార్ట్ దగ్గర ఒక పావు ఇంచుతో డౌన్ చేసుకుంటే సరిపోతుంది. మనం 8 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదా, 8 ఇంచులు మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా సగానికి మార్కింగ్ చేసుకొని డాట్ పొడవు అనేది 4.5 ఇంచులు, అటు సైడ్ హాఫ్ ఇంచు, ఇటు సైడ్ హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకున్నాను. సైడ్న స్టిచ్చింగ్ చేసుకున్న దగ్గర హాఫ్ ఇంచు డౌన్ ఈ విధంగా అయితే డౌన్ చేసేసుకొని క్రాస్గా లైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా బ్లౌజ్ అనేది కటింగ్ అయితే చేసేసుకుందాం. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంట్లో కూర్చున్న వాళ్ళు, ఊరికనే కూర్చున్న వాళ్ళు ఈ విధంగా వీడియోస్నైనా చూసుకొని రూపాయి ఖర్చు చేయకుండా వీడియోస్ చూస్తూనే టైలరింగ్ చేసేసుకొని మీరు ఈజీగా డబ్బులు అనేది సంపాదించవచ్చు. ఇంట్లోనే పని చేసుకుంటూ కూడా మనకు బయటికి వర్క్ చేయడానికి పంపించారు కదా, అలాంటి వాళ్ళకి వచ్చేసి ఈ వీడియో యూజ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అందరూ కలిసి ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం ద్వారా ఈ వీడియో వచ్చేసి ఇంకొద్ది మందికి బూస్టప్ అయితే అవుతుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి మీకు అయితే అడుగుతున్నాను. ఒక లైక్ అయితే కంపల్సరీ అయితే చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం వచ్చేసి ముందుగానే కటింగ్ చేసుకొని పెట్టుకున్న బ్యాక్ పార్ట్‌ని వచ్చేసి ఈ విధంగా ముందుకైతే ఒక హాఫ్ ఇంచ్ కాదు, ఒక ఇంచ్ అంతా ముందుకు ఈ విధంగా క్లాత్ అనేది జరుపుకోవాలి. బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ పార్ట్‌కి వచ్చేసి ఒక ఇంచ్ క్లాత్ అనేది ముందుకైతే జరుపుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ముందుగానే కటింగ్ చేసుకొని పెట్టుకున్న బ్యాక్ పార్ట్‌ని అయితే ఈ విధంగా అయితే పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఫస్ట్ అయితే మార్కింగ్ అనేది చేసుకోండి. మీరు కటింగ్ కానీ, మార్కింగ్ కానీ, స్టిచ్చింగ్ కానీ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్‌కి అయితే వీడియోని అయితే స్కిప్ చేయకండి. బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ పార్ట్‌కి అయితే ఇంపార్టెన్స్ అయితే ఎక్కువగా ఇవ్వండి. ముఖ్యంగా వచ్చేసి బిగినర్స్ మనకు బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ పార్ట్‌కి అయితే చాలా చేంజెస్ అయితే ఉంటాయి. మార్కింగ్‌లో కానీ, కటింగ్‌లో కానీ, కట్స్‌లో కానీ. కాబట్టి మీరు ఒకటికి 2 సార్లు వీడియోని చూడండి కానీ స్కిప్ అయితే చేయకండి. బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా నెక్, ఆర్మోల్, లెంత్ మాత్రమే ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి. ఇంకా ఫ్రంట్ నెక్ అంటారా, బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ నెక్ ఎవరికైనా తక్కువే ఉంటుంది కాబట్టి ఫ్రంట్ నెక్ అయితే బ్యాక్ నెక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసుకోకండి. ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసి 7.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. 30 కన్నా ఎక్కువ ఉంటే 7.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. నెక్ డీప్ వచ్చేసి మీరు 3 ఇంచులైనా పెట్టుకోవచ్చు, లేదా నెక్ వచ్చేసి 2.5 తీసుకున్నారు కదా, అదే 2.5 కూడా తీసుకోవచ్చు. నేను 2.5 అయితే తీసుకున్నాను. ఆహ్, ఆర్మోల్ దగ్గర వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ పార్ట్‌కి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అంత లోతు తీసుకోవాలనమాట. ఈ విధంగా తీసుకోవడం ద్వారా చంక దగ్గర ముడతల్లాగా రాకుండా ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుందనమాట. క్రాస్ బెల్ట్ కోసం వచ్చేసి 2 ఇంచులు డౌన్ చేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఉక్స్ పట్టి, కాజాపట్టి దగ్గర 1 ఇంచు పైకి, ఉక్స్‌పట్టి కాజాపట్టి దగ్గర 1 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి 2.5 ఇంచులు, మళ్ళా డాట్ కోసం మళ్ళా 2.5 ఇంచులు, 2.5 ఇంచులు డాట్‌కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ వచ్చేసి 1 ఇంచు కిందకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. సైడ్‌న స్టిచ్చింగ్ చేసుకున్న దగ్గర ఒక హాఫ్ ఇంచు పైకి ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ మెజర్‌మెంట్ వచ్చేసి పెద్ద సైజు వారికి, చిన్న సైజు వారికి వేరే మెజర్‌మెంట్ అయితే ఉంటాయి. అందరికీ ఇదే మెజర్‌మెంట్ అయితే పెట్టకండి క్రాస్ బెల్ట్‌కి వచ్చేసి. ఇంకా సైడ్‌న డాట్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి కంపల్సరీ 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. అందుకనేసే నేను బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ పార్ట్‌కి వచ్చేసి 1 ఇంచు క్లాత్ అనేది ముందుకైతే జరుపుకొని కటింగ్ అనేది స్టార్ట్ చేయండి అన్నాను కదా. ఇందుకోసమే మనకు ఖచ్చితంగా డాట్ కోసం వచ్చేసి 1 ఇంచు క్లాత్ అనేది ఎక్స్ట్రా అయితే ఉండాలి. ఫ్రంట్ పార్ట్‌కి మాత్రమే, బ్యాక్ పార్ట్‌కి అయితే కాదు. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అనేది చేసేసుకుందాము. మీరు కటింగ్ చేసేటప్పుడు ఈ విధంగా క్లాత్ అనేది వెనక్కి, ముందరికి అయితే జరిపినప్పుడు మనకు క్లాత్ అనేది ఒకవైపు ఏమో ఎక్కువ, ఒకవైపు ఏమో తక్కువ అయిపోతుంది. కాబట్టి ఒకటికి 2 సార్లు 2 కూడా సమానంగా ఉన్నాయా లేదా అనేసి చూసుకొని తర్వాత బ్లౌజ్ అనేది కటింగ్ అనేది స్టార్ట్ చేయండి. మీకు నచ్చితే గనుక ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో వచ్చేసి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో వచ్చేసి ఇంకొద్ది మందికి బూస్టప్ అయితే అవుతుంది. ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే నేర్చుకుంటారు. వాళ్ళ దాకా ఈ వీడియో వెళ్ళాలంటే మీరు ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేసుకోవాలి. మనకు ఎక్కడెక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటామో అక్కడక్కడ ఈ విధంగా కట్స్ అయితే పెట్టేసుకోండి. మనకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఒకవైపు ఏమో ఎక్కువ, ఒకవైపు ఏమో తక్కువ కాకుండా 2 సమానంగా అయితే కుట్టుకుంటాం కాబట్టి ఈ విధంగా హ్మ్. డాట్స్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు క్లాత్ వచ్చేసి స్ట్రెయిట్‌గా అయితే కటింగ్ అయితే చేసేసుకుందాము. క్రాస్ బెల్ట్‌కొచ్చేసి మనము ముందుగానే కటింగ్ చేసుకొని పెట్టుకున్న బ్యాక్ పార్ట్‌ని అయితే తీసేసుకొని ఎంతైతే ఉందో అంతైతే ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి, కాజా పట్టి దగ్గర 3.5 ఇంచులు, సైడ్‌న స్టిచ్చింగ్ చేసుకున్న దగ్గర 3 ఇంచులు, ఉక్స్ పట్టి, కాజా పట్టి దగ్గర నుంచి 4 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. 4 ఇంచులు మార్కింగ్ చేసుకున్న దగ్గర 2.5 ఇంచులు. క్రాస్ బెల్ట్ మెజర్‌మెంట్ మాత్రం ఇదేనండి. చిన్న సైజ్ అయినా సరే, పెద్ద సైజ్ అయినా సరే క్రాస్ బెల్ట్ మెజర్‌మెంట్ అయితే మారదు. ఇదే మెజర్‌మెంటే. మనకు క్రాస్ బెల్ట్ ఎట్లా కట్ చేసుకోవాలి అనేది కన్‌ఫ్యూజ్ అయితే అవుతూ ఉంటారు కదా. ఏం కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. చిన్న సైజ్ అయినా సరే, పెద్ద సైజ్ అయినా సరే ఇదే మెజర్‌మెంట్ అండి. క్రాస్ బెల్ట్ మెజర్‌మెంట్ మాత్రం చేంజెస్ అయితే ఏది ఉండదు. ఇప్పుడు మనం స్లీవ్స్ అయితే కటింగ్ చేసుకుందాం. స్లీవ్స్‌కి వచ్చేసి 4 మడతలుగా అయితే క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. స్లీవ్స్‌కి వచ్చేసి మనకు కంపల్సరీ అతుకులు అనేది పడతాయి కాబట్టి 2 లేయర్లు అనేటివి ఈ విధంగా వెనకైతే జరుపుకొని మనకు క్లాత్ అనేది సరిపోతుందా లేదనేసి చూసుకొని మనకు ఎంతైతే సరిపోతుందో అంత అడ్జస్ట్ అయితే చేసుకోండి. స్లీవ్ లెంత్ వచ్చేసి 4.5 ఇంచులు. మనకు ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి హాఫ్ ఇంచ్ కలుపుకుంటే 5 ఇంచులు అన్నమాట. 5 ఇంచులు స్లీవ్ లెంత్, 2.5 ఇంచులు స్లీవ్ డౌన్, చంక డౌన్ అండి. 2.5 ఇంచులు చంక డౌన్ చేసుకుంటే సరిపోతుంది. మనకు
స్లీవ్ లూజ్ ఎంతైతే ఉందో అంత పెట్టేసుకోండి. ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి 1.5 ఇంచు ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నాను. నడుం లూజ్ వచ్చేసి 8 ఇంచులు కదా, 8 ఇంచులు ప్లస్ 1.5 ఇంచు ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. స్లీవ్ షేప్ తీనికి 2 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకొని చంక లూజ్ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి ఈ విధంగా క్రాస్‌గా లైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఇప్పుడు మనము స్లీవ్ షేప్ తీనికి మనకు కర్వ్ స్కేల్ అయితే ఉంది కదా, బిగినర్స్ కోసం, ముఖ్యంగా బిగినర్స్ కోసం వచ్చేసి ఆ కర్వ్ స్కేల్ తోటి ఈ విధంగా షేప్ అనేది తీసేసుకోండి. స్లీవ్ వచ్చేసి ఇలాంటి స్కేల్స్ వచ్చేసి బిగినర్స్ టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకైతే ఇలాంటి స్కేల్స్ అయితే చాలా యూస్ఫుల్ అయితే అవుతాయండి. మీకు నచ్చితే కనుక మీరు కూడా ప్రిపేర్ అయితే చేయండి ఇలాంటి స్కేల్ అయితే. మధ్యలో వచ్చేసి ఈ విధంగా కట్స్ అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది. 2 స్లీవ్స్ని కూడా సపరేట్ అయితే చేసేసుకుందాము. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి స్లీవ్స్ దగ్గర ఖచ్చితంగా చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ అంత లోతు అయితే తీసుకోవాలి. బ్లౌజ్కైనా సరే, స్లీవ్స్కైనా సరే, అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా 1/2 ఇంచ్ లోతు తీయటం ద్వారా మొత్తానికైతే బ్లౌజ్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, స్లీవ్స్, క్రాస్ బెల్ట్, మనకు ఇంకా లైనింగ్ అయితే కటింగ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు బ్లౌజ్ మీదే ఇది పెట్టేసుకొని కటింగ్ చేసేసుకోవటమే. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.